మన శ్రీమద్ భాగవతం కక్షంలోకి. సో మనం ఈరోజు శ్రీమద్ భాగవతం 5వ స్కందం 5వ అధ్యాయం 19వ శ్లోకం నుంచి లాస్ట్ శ్లోకం వరకు ఈ అధ్యాయంలో చర్చించుకోవడానికి ప్రయత్నిద్దామంట. సో రిషభదేవ యొక్క శిక్షణల్ని, బోధనల్ని మనం చర్చించుకుంటున్నాము. ఏవైతే రిషభదేవుడు తన యొక్క పుత్రులు 100 మంది కుమారులకి ఆయన బోధనలు ఇస్తున్నారు. సో అవి చర్చించుకుంటున్నాము. సో 19వ శ్లోకం నుంచి ఈరోజు చర్చించుకుంటాము. దానికన్నా ముందు మంగళాచరణ చేసుకున్నామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితే నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగే రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్రా సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సో 19వ శ్లోకం. ఇదం శరీరం మమ దుర్విభావ్యం సత్వం హి మే హృదయం యత్ర ధర్మః పృష్ఠే కృతో మే యదధర్మ ఆరాత్ అతో హి మాం వృషభం ప్రాహురార్యా. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, రిషభదేవుడు నాది చిన్మయ శరీరం, సచ్చిత్ ఆనంద విగ్రహ. చూడ్డానికి మనిషి శరీరం లాగానే కనిపిస్తుంది, కానీ ఇది సాధారణమైన ఒక మనిషికి ఉండే భౌతిక దేహం కాదు. ఇది మీరు అర్థం చేసుకోలేరు. ప్రకృతి నియమాల అనుసారంగా బద్ధుడినై నేను ఈ శరీరాన్ని స్వీకరించలేదు. నేను ఈ శరీరాన్ని నా ఇచ్ఛానుసారంగా, నా స్వేచ్ఛతో స్వీకరించాను. నా హృదయం కూడా చిన్మయం, ఆధ్యాత్మికం, స్పిరిచువల్. ఇంకా నేను ఎల్లప్పుడూ కూడా నా భక్తుల యొక్క సంక్షేమం గురించి ఆలోచిస్తూ ఉంటాను. అందుకనే నా హృదయంలో భక్తి అనేది ఎల్లప్పుడూ నివసిస్తూ ఉంటుంది. ఇది ఎవరి కోసం? భక్తుల కోసం. నేను నా హృదయం నుంచి అధర్మ అనే విషయాన్ని ఎప్పుడో తీసిపారేశాను. ఇంకా ఎటువంటి అధార్మిక కార్యక్రమాలు లేకపోతే భక్తికి సంబంధించని
కార్యాలన్నింటినీ కూడా నేను ఎప్పుడో నా హృదయం నుంచి తొలగించేశాను. ఇవన్నీ నాకు నచ్చవు. ఇలాంటి అన్ని దివ్య గుణాలు నాలో ఉన్నాయి కనుకనే సాధారణ ప్రజలందరూ కూడా నన్ను రిషభదేవ భగవంతుడిగా, అంటే అందరి జీవాత్మల్లో కూడా శ్రేష్టమైన పరమ పురుషుడిగా నన్ను పూజిస్తారు. సో ఇక్కడ రిషభదేవుడు తన గురించి చెప్తున్నారు. మనం చెప్పుకున్నాం కదా, రిషభదేవుడు భగవంతుడి యొక్క అవతారం. సో ఆయన భగవంతుడి అవతారం అంటే భగవంతుడి యొక్క శరీరం చిన్మయ శరీరం. సో ఆయన శరీరం కూడా చిన్మయ శరీరం. నిజంగా ఆయన శరీరం చిన్మయ శరీరమా అనే దానికి ప్రమాణం, అంటే దానికి రుజువు మనకి నెక్స్ట్ ఈ యొక్క అధ్యాయంలో, ఇంకా నెక్స్ట్ అధ్యాయంలో శ్లోకాల్లో మనం చూస్తాము. సో ఇక్కడ ఆయన చెప్తున్నారు, మీరు అర్థం చేసుకోలేరు, నా శరీరం సాధారణమైన శరీరం కాదు, ఆధ్యాత్మిక చిన్మయ శరీరం, సచ్చిదానంద విగ్రహ. ఇది మీరు అర్థం చేసుకోలేని చెప్తున్నారు. ఎందుకంటే మనకెప్పుడు ఒక ఆధ్యాత్మిక శరీరాన్ని మనం ఎప్పుడు అనుభవించలేదు, చూడలేదు, అర్థం చేసుకోలేము. అందుకనే మనం భగవంతుడి మానవ అవతారంలో వచ్చినప్పుడు కూడా ఆయన శరీరం కూడా మనలాగే సాధారణమైన శరీరం, ఆయన కూడా మనలాగా ఒక మనిషి అని అనుకోవచ్చు. ఇలా మనము భ్రమపడతాము. ఇంకా చెప్పాలంటే ఈ మాయావాది తత్వవేత్తలు, లేకపోతే మాయావాది సిద్ధాంతాన్ని అనుసరించే నిరాకారవాదులు, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఒప్పుకోరు కదా భగవంతుడికి ఆకారం ఉందని. సో మరి భగవంతుడికి ఇప్పుడు మరి మనిషి అవతారం వచ్చాడంటే ఆ ఆకారం కూడా భౌతికమే అని వాళ్ళు నిర్ధారించుకుంటారనమాట. వాళ్ళు ఊహించుకోనే లేరు ఎలా ఆధ్యాత్మిక శరీరం కూడా ఉంటుందా అనే విషయాన్ని, వాళ్ళ ఊహకి అందని విషయం అది నిరాకారవాదులకి. అలాంటి మూర్ఖులని ఎవరైతే ఇలా అంటారో, ఈ భగవంతుడి శరీరం ఆధ్యాత్మికం కాదు, భౌతికమే, లేకపోతే భగవంతుడికి రూపమే లేదు, ఇలాంటి మూర్ఖులని అవజానాంతి మామూఢ మానుషుంతను ఆశ్రితం పరం భావం అజానంతో మమ భూత మహేశ్వరం. ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి భగవద్గీతలో చెప్తున్నారు, అలాంటి వారిని, అలా తెలియని, నా గురించి, నా దివ్యత్వాన్ని గురించి తెలియని, నా దివ్య రూపం గురించి తెలియని వ్యక్తుల్ని మూఢ అని భగవంతుడే చెప్తున్నారు. సో అలాంటి మూర్ఖులు నేను మనిషి అవతారంలో, మనిషి రూపంలో వచ్చినప్పుడు నేను ఒక సాధారణ మనిషి అనుకొని, నేను ఒక సాధారణ మనిషి భౌతిక దేహాన్ని ధరించాను అనుకొని వాళ్ళు మూర్ఖంగా ఆ విషయాన్ని అర్థం చేసుకోకుండా నా దివ్యత్వాన్ని అర్థం చేసుకోరు. అలాంటి వాళ్ళని మూర్ఖులు అని అంటున్నారు. సో ఇదన్నమాట. తస్మాత్ భవంతో హృదయేన జాతాః సర్వే మహీయాం సమముం సనాభం అక్లిష్టబుద్ధ్యా భరతం భజధ్వం శుశ్రూషణం తత్ భరణం ప్రజానాం. అందుకే ఇక్కడ చెప్తున్నారు, మై డియర్ బాయ్స్, నా ప్రియమైన పుత్రులారా, మీరందరూ కూడా నా హృదయం నుంచి జన్మించారు. ఈ హృదయంలోనే అన్ని ఆధ్యాత్మిక గుణాలు, లక్షణాలు ఉన్నాయి. అందుకనే మీరు సాధారణమైన కర్మీలు, ఈర్ష్య, అసూయ భావనతో నిండుకున్న మనుషుల్లాగా వ్యవహరించకూడదు. మీరందరూ కూడా మీ యొక్క అన్నయ్య, అంటే మొదటి నా సంతానం పుత్రుడైన భరతుడిని, ఎవరైతే భక్తి మార్గంలో ఎంతో ఉన్నతమైన స్థాయిలో చేరుకున్నాడో ఈ భరతుడిని మీరు స్వీకరించాలి. మీ యొక్క లీడర్గా, మీ యొక్క నాయకుడిగా. ఈ విధంగా మీరు భరతుడి యొక్క సేవలో నియుక్తమైపోతే అప్పుడు మీరు ఆ విధంగా నాకు కూడా సేవ చేసుకున్న వాళ్ళు అయిపోతారు. ఆ విధంగా మీరు కూడా భరతుడి ద్వారా ఈ యొక్క రాజ్యాన్ని, ప్రజలని పరిపాలించగలరు. సో ఇక్కడ రిషభదేవుడు అంటున్నాడు, నా హృదయం నుంచి మీరు జన్మించారు కాబట్టి మీకు అసూయ, ఈర్ష్య, ఇంకా భౌతిక కర్మిలకు ఉండే చేతన ఉండకూడదు మీకు అని. యాక్చువల్లీ ఇది ఒక సైన్స్ అన్నమాట. ఇప్పుడు రిషభదేవుడి యొక్క హృదయం అనేది ఆధ్యాత్మికం, శుద్ధమైంది కాబట్టి చెప్తున్నారు రిషభదేవుడు. అందుకే వాళ్ళందరూ కూడా మంచి సంతానం రిషభదేవుడికి కలిగింది. సో ఎవరి హృదయం అయితే శుద్ధంగా ఉంటుందో అలా, సో అందుకనే దాని ప్రకారం అది అటువంటి
ఆత్మలను ఆకర్షిస్తుంది వాళ్ళకు సంతాన రూపంలో రావడానికి. అందుకనే మన శాస్త్రాల్లో గర్భధాన సంస్కారం ఇచ్చారు. సో తద్వారా ఏంటంటే ఒక వ్యక్తి ఎలా తన హృదయాన్ని శుద్ధపరచుకొని సరైన జీవాత్మని ఆకర్షించి సంతాన రూపంలో పొందగలవచ్చు అని. సో అందుకని ఇక్కడ రిషభదేవుడి యొక్క హృదయం మొత్తం చిన్మయం, శుద్ధం కనుక ఆయన పుట్టిన పుత్రులందరికీ కూడా ఆధ్యాత్మిక జీవితం వైపు అభిరుచి అనేది సహజంగా కలిగి ఉంది. సో ఇక్కడ తన 100 మంది పుత్రులకు చెప్తున్నారు, మీరు 99 మంది మొదటి పుత్రుడైన మీ అన్నయ్యని అందరూ కూడా అనుసరించండి, ఆయన్ని మీరు స్వీకరించండి నాయకుడిగా, ఆయనకు సేవ చేసుకోండి, తద్వారా మీరు నాకు సేవ చేసుకుంటారు, ప్రజలందరికీ కూడా సేవ చేసుకుంటారు అని చెప్తున్నారు. ఎవరైనా అడగవచ్చు, ఇంతకుముందు అన్నారు వృషభదేవుడు మనము కుటుంబ వాసులతో ఇలా బంధనాలు పెంచుకోకూడదు, ఆకర్షణ ఆసక్తులు పెంచుకోకూడదు, సంబంధాలు పెంచుకోకూడదు, భౌతిక సంబంధాలు పరివారం వాళ్ళతో. మళ్ళీ ఇక్కడ ఏం చెప్తున్నారు, రిషభదేవుడే చెప్తున్నాడు మీరందరూ కూడా ఈయన అనుసరించండి, ఈయన పాటించండి మీ అన్నయ్యని. అదెందుకు అంటే అలాంటి ప్రశ్న అడగొచ్చు, ప్రభుపాద వారు రాస్తున్నారు. కరెక్టే, ముందే చెప్పారు ఈ ఇల్లు పరివారం పట్ల మనకు ఆసక్తి ఉండకూడదని. కానీ ఇక్కడ ఏంటంటే భరతుడు సాధారణ వ్యక్తి కాదు, అదే ఇక్కడ ఇచ్చారు. ఆయన మహాభాగవత భక్తుడు, మంచి గొప్ప భక్తుడు. అందుకని మహీయశాంపాద రజోభిషేకం, ఒక మహాత్ముడిని, ఒక మహాభక్తుడిని సేవ చేసుకునేదే మనకు మార్గం భక్తిలో ప్రగతి సాధించడానికి, జీవితం సార్థకం చేసుకోవడానికి. మహత్సేవం ద్వారమాహుర్విముక్తే, అవునా, ఈ మహాభక్తులకి సేవ చేసుకుంటే మనకి విముక్తికి ద్వారం అనేది తెరుచుకుంటుంది, మనం చర్చించుకున్నాం నిన్న. సో అందుకనే ఇక్కడ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. రిషభదేవుడి యొక్క పరివారం ఒక సాధారణమైన పరివారం కూడా కాదు, భక్తుల పరివారం. ఇంకా భరత మహారాజు కూడా భక్తుడు. సో అందుకనే అలా మనము ఇక్కడ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇది భౌతికంగా కాకుండా ఇది ఒక స్పిరిచువల్ రిలేషన్షిప్ అన్నమాట, ఆధ్యాత్మిక సంబంధం. అందుకనే ఇక్కడ మనం చూస్తున్నాము రిషభదేవుడు ఇప్పుడు ఆయన భగవంతుడు అవుతారు. ఆయన ఎందుకు వస్తాడు, భగవంతుడు ఎందుకు వస్తాడు? ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే, ధర్మాన్ని స్థాపించడం కోసం కృష్ణుడు వచ్చాడు. ధర్మాన్ని స్థాపించడం కోసం భగవద్గీత శిక్షణలు ఇచ్చాడు. ధర్మాన్ని ఆయన ఎలా స్థాపించాడు? యుధిష్ఠిర మహారాజుని, ఎవరైతే ధర్మరాజు ధర్మాన్ని అనుసరించేవాడు, ఆయన్నే మొత్తం పృథివీకి చక్రవర్తి సామ్రాట్గా, హస్తినాపూర్ రాజుగా ఆయన నియుక్తపరిచారు. ఆయన మొత్తం పృథ్వీని పరిపాలించారు. ఆయన ధర్మరాజు కాబట్టి ఆయన ధర్మాన్ని అలా రాజు అందరి చేత ధర్మాన్ని అనుసరించేలా చేయగలిగాడు. సో ఆ విధంగా భగవంతుడు కోరుకునేది. సో రిషభదేవుడు వచ్చిన తర్వాత కూడా మరి ఆయన తర్వాత ఎవరు రాజు అవుతారు? ఎవరైతే ధర్మాన్ని బాగా అనుసరిస్తారో, భగవంతుడి యొక్క భక్తులు. అందుకే భరత మహారాజుని ఆయన రాజుగా నియుక్తపరచాలని కోరుకొని ఆయన ఇక్కడ తన మిగతా పుత్రులందరినీ కూడా ఆయనకు మీరు సహకరించండి, ఆయన్ని అనుసరించండి, ఆయనకు సహాయం చేయండి అని చెప్తున్నారు. సో ఇది పద్ధతి అన్నమాట. ముందు ఇలా ధార్మికమైన వ్యక్తిని రాజుగా ఎన్నుకుంటారు. ఆ రాజు తర్వాత మనం ముందు కూడా చర్చించుకున్నాము, బ్రాహ్మణుల యొక్క సరైన బ్రాహ్మణుల యొక్క పరామర్శ ద్వారా, వాళ్ళ అడ్వైస్ ద్వారా, సూచనల ద్వారా, ఆదేశాల ద్వారా ఆయన రాజ్యాన్ని పరిపాలిస్తాడు, ధర్మాన్ని స్థాపిస్తాడు, ప్రజల్ని రక్షిస్తాడు, ఇవన్నీ చేస్తారు కార్యాలు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ముహూర్తం అంటే ఈ ప్రస్తుత కాలంలో ఇప్పుడు మన దేశంలో ఉండేది డెమోక్రసీ, ప్రజాతంత్రం అంటారు కదా. సో ఇక్కడ ఏంటంటే చాలామంది ఇప్పుడు ఈ ప్రజాతంత్రంలో ఏంటంటే అందరూ కలిసి నాయకుడిని, లేకపోతే ఆ రాజకీయ నేతని, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ని, ప్రధానమంత్రిని, లేకపోతే ముఖ్యమంత్రిని ఎంచుకుంటారు. మేమే ఎంచుకుంటాం, మేమందరం కలిసి ఎంచుకుంటాము. సో మాకు ఇష్టం వచ్చిన వాడిని ఎంచుకుంటాం. సో అప్పుడు వాడు మాకు బాగు చేస్తాడు అనేసి ఊహించుకుంటారు. కానీ సమస్య ఏంటంటే ఇప్పుడున్న ప్రజలందరికీ కూడా ఇది లేదు, జ్ఞానం లేదనమాట. సరైన జ్ఞానం లేదు, శాస్త్రాలు కూడా చదవట్లేదు, గీతా భాగవతం అస్సలు తెలియదు.
అసలు ఏమీ రాదు. జ్ఞానం అజ్ఞానులు ఆధ్యాత్మికంగా. ధర్మం అంటే ఏంటో తెలియని మూర్ఖులు పెద్ద పెద్ద పిహెచ్డీలు చేసినా కానీ ధర్మం అంటే తెలియదు, భగవంతుడు అంటే తెలియదు, జీవితం యొక్క మనిషి జీవితం లక్ష్యం ఏంటో తెలియదు. ఇస్కాన్లో వచ్చిన చిన్నపిల్లాడికి కూడా తెలుసు. సో అదనమాట పరిస్థితి. సో మీట్లాంటి అందరూ రజోగుణం తమోగుణంతో నిండిపోయి ఉన్న ఇలాంటి వ్యక్తులందరూ, సో వీళ్ళందరూ ఎలా అంటే ఇక్కడ రాశారు ప్రభుపాద వారు. సో ఇటువంటి మూర్ఖులైన శూద్రుల చేత, అజ్ఞానులైన శూద్రుల చేత ఎంచుకోబడతారు నాయకులు. మరి వాళ్ళు అజ్ఞాన శూద్రులు అందరూ కలిసి ఎవరిని ఎంచుకుంటారు? ఎలాంటి నాయకుడిని ఎంచుకుంటారు? ఇంకొక అజ్ఞాన శూద్రుణ్ణి. సో తద్వారాగా ఇలా అందరూ అజ్ఞానులు కలిసి పరిపాలిస్తే అజ్ఞానుల్ని, తద్వారా ఏం బాగు ఎవరికి జరుగుతుంది? అంతా కూడా నాశనం అయిపోతుంది. అదే జరుగుతుంది ఇప్పుడు. అందుకనే జనాలు ఫస్ట్ అందరూ కూడా భగవద్గీత చదవాలి. ఆ భగవద్గీతలో ఉన్న విలువైన జీవిత విలువల్ని అర్థం చేసుకొని జీవితంలో అమలుపరుచుకోవాలి. తద్వారా వాళ్ళకు ఒక బుద్ధి తెలివి వస్తుంది, ఎటువంటి వాడిని నాయకుడిగా ఎన్నుకోవాలి అని. ఓకే, మీరు డెమోక్రసీని పెట్టుకోండి, ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు డెమోక్రసీ ద్వారా నడపాలనుకుంటే నడపండి. కానీ మరి అలాంటప్పుడు ప్రజలందరికీ జ్ఞానం ఉండాలి, భగవద్గీత జ్ఞానం. అప్పుడు వారికి ధర్మం ఏంటో తెలుస్తుంది. ఎలాంటి వాడిని వెన్నుకోవాలి నాయకుడిగా? ఒక భగవంతుడి భక్తుడిని, ఎవరైతే ధర్మాత్ముడో ఆయన్ని నాయకుడిగా ఎన్నుకుంటారు. అలా ఒక భగవంతుడి యొక్క భక్తుడు నాయకుడు కానీ, ఇలా ప్రధానమంత్రి కానీ, ఇలా ప్రెసిడెంట్ కానీ అవుతే అప్పుడు తద్వారా ఏంటంటే ఆ విధంగా ఇది అందరికీ కూడా ఆయన సరైన మేలు చేయగలడు. అందరి సంక్షేమం గురించి ఆయన ఆలోచిస్తాడు. అవునా? సో ఈ విధంగా ఇక్కడ రిషభదేవ్ అందుకే చెప్తున్నాడు, భరత మహారాజు రాజు అవుతాడు, మీరందరూ కూడా ఆయనకు సేవ చేసుకోండి అని. ఎందుకంటే భక్తుడికి, శుద్ధ భక్తుడికి సేవ చేసుకోవడం కూడా భగవంతుడికి సేవ చేసుకోవడంతో సమానం. ఎందుకంటే ఆ భక్తుడు భగవంతుడి యొక్క ప్రతినిధి మన ముందుకు వస్తున్నారు, మనకు సేవ చేస్తున్నారు. 22-23 శ్లోకాలు. భూతేషు విరుభ్య ఉత్తమాయే సరిసృపాస్తేషు సబోధనిష్టాః తతో మనుష్యా ప్రమతాస్తతోపి గంధర్వసిద్ధ విబుధానుగాయే దేవాసురేభ్యో మగవత్ప్రధానా దక్షాదయో బ్రహ్మసుతాస్తు తేషాం భవః పరసోత విరించ వీర్యః సమత్పరోహం ద్విజదేవదేవః. సో ఇక్కడ 2 రకాల శక్తులు ఉన్నాయి, ఒకటి ఆధ్యాత్మికం, ఒకటి భౌతికం. సో ఎవరైతే జీవరాశులు ఉన్నాయో, రకరకాల జీవరాశులు, మీరు కూరగాయల చెట్లే కానీ, గడ్డి కానీ, చెట్లు కానీ ఏవైనా, ఇవన్నీ కూడా ఇప్పుడు రాతి, మట్టి, పృథివీ, దీంతో అవి అడ్వాన్స్డ్ అన్నమాట. దీనికన్నా ఉన్నతమైనవి. సో అంటే ఇప్పుడు చెట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, గడ్డి, ఇవన్నీ కూడా ఇలాంటి కథలని అచేతనమైన రాతి లేకపోతే మట్టి కన్నా శ్రేష్టం, ఉన్నతమైనవి. అలాగే ఇప్పుడు ఇవి కదలని చెట్ల కన్నా కదిలే పాములు కానీ, పురుగులు కానీ, ఇవి ఉన్నతమైన చేతులు. ఇక్కడ ఏంటంటే ఒక ఎవల్యూషన్ చెప్తున్నారు, లేకపోతే ఒక విధంగా చెప్పాలంటే రకరకాల జీవరాశుల్ని క్లాసిఫై చేస్తున్నారు, వాళ్ళ గ్రేడేషన్, వాళ్ళ లెవెల్ చెప్తున్నారు. సో ఈ పాములు, పురుగులు ఏవైతే కదులుతున్నాయో వీటికన్నా శ్రేష్టమైనవి ఏంటంటే పశువులు. వేటికైతే కొంచెం ఇంకా బుద్ధి, తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి. ఇలాంటి పశువుల కన్నా శ్రేష్టమైన వాళ్ళు మనుషులు. ఈ మనుషుల కన్నా శ్రేష్టమైన వాళ్ళు భూతాలు. ఎందుకంటే వారికి భౌతిక శరీరం ఉండదు, ఓన్లీ సూక్ష్మ శరీరం ఉంటుంది. భూతాల కన్నా శ్రేష్టమైన వాళ్ళు గంధర్వులు, అంటే శక్తి, రకరకాల భౌతిక స్తరంలో క్లాసిఫికేషన్ ఇదంతా. గంధర్వుల కన్నా శ్రేష్టమైన వాళ్ళు సిద్ధులు, సిద్ధుల కన్నా శ్రేష్టమైన వాళ్ళు కిన్నరులు, కిన్నరుల కన్నా శ్రేష్టమైన వాళ్ళు అసురులు. అలా అసురుల కన్నా శక్తివంతమైన వాళ్ళు దేవతలు, శ్రేష్టమైన వాళ్ళు దేవతలు. ఆ దేవతల్లో మనకు తెలిసిన దేవరాజు ఎవరు? ఇంద్రుడు, ఆయన దేవతల రాజు.
ఆయన శ్రేష్ఠుడు. ఇంకా ఇంద్రుడి కన్నా శ్రేష్టమైన వాళ్ళు బ్రహ్మ యొక్క పుత్రులు, డైరెక్ట్ సంతానం. ఎలాగంటే దక్ష ప్రజాపతి వంటి వారు. సో ఈ బ్రహ్మ యొక్క పుత్రుల్లో కూడా అందరికైనా శ్రేష్టమైన వాడు శివుడు. శివుడు కూడా బ్రహ్మదేవుడు యొక్క పుత్రుడు. సో ఆయన కూడా శ్రేష్టమైన వాడు. కానీ బ్రహ్మదేవుడు శివుడి కన్నా ఇక్కడ తండ్రి అయిన బ్రహ్మదేవుడు ఆయన సుపీరియర్, ఆయన శ్రేష్టం. ఆయన కూడా నాకు అనుగతుడై నా సేవకుడై, ఆయన బ్రహ్మదేవుడు కూడా నా సేవకుడే, నా అనుగతుడయ్యే నా ఆదేశం ప్రకారం ఆయన సేవ చేస్తున్నాడు. సో నేను భగవంతుడిని, అందరికన్నా పైన శ్రేష్టమైన వ్యక్తి నేను. బికాజ్ ఐఎమ్ ఇన్క్లైన్డ్ టు బ్రాహ్మణాస్, ద బ్రాహ్మణస్ ఆర్ బెస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నాకు బ్రాహ్మణులు అంటే ప్రియం, అందుకని బ్రాహ్మణులు అందరికన్నా శ్రేష్టమైన వాళ్ళు అని భగవంతుడు చెప్తున్నాడు స్వయంగా. సో మెయిన్ ఏంటంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, ఇంతకుముందు చెప్పారు కదా, మీరు బ్రాహ్మణుల ఆదేశాల సూచనల మేరకి రాజు, భరత మహారాజు కానీ ఎవరైనా రాజు కానీ పరిపాలించాలి అని. సో ఇక్కడ చెప్పే ఉద్దేశం ఏంటంటే, బ్రాహ్మణులు అనేవారు శ్రేష్టమైన వాళ్ళు. అందుకనే వారికి తెలుసు అందరికీ ఏది మేలు చేస్తుందో, అందరినీ ఎలా ఆధ్యాత్మికంగా భౌతికంగా వాళ్ళు ఉన్నతి సాధించవచ్చు. అందుకే వారు ఈ గవర్నమెంటు, సర్కారు, రాజుకి మార్గదర్శనం చేస్తారు. సో అందుకని భరత్ మహారాజు మొత్తం పృథ్వీకి చక్రవర్తి సామ్రాట్ అయినా కానీ ఆయన కూడా బ్రాహ్మణుల యొక్క ఆదేశాలనుసారంగానే పరిపాలన చేయవలసి ఉంది. అది పద్ధతి, అది అవసరం. అందుకనే భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు, వాళ్ళు నాకు చాలా ప్రియం, బ్రాహ్మణ్య దేవాయ. సో భగవంతుడు ఎంతో ప్రియం. భగవంతుడికి బ్రాహ్మణులు అంటే ప్రియం, బ్రాహ్మణులకి భగవంతుడు అంటే ప్రియం. సో ఇక్కడ మనము చర్చించుకునేది పుట్టుకతో పుట్టి నేను బ్రాహ్మణుణ్ణి అని ఎగిరి గంతేసే వ్యక్తి గురించి కాదు. ఎవరికైతే శాస్త్రాలు జ్ఞానం లేదు, భగవంతుడి భక్తుడు కాదు, అలాంటి వారి గురించి కాదు. ఇక్కడ చర్చించుకునేది ఎవరైతే భగవంతుడి భక్తులో, వైష్ణవులో, వారి గురించి. ఎందుకంటే బ్రాహ్మణులు అంటే భగవంతుడికి ప్రియం, బ్రాహ్మణులకి భగవంతుడు అంటే ప్రియం. అంటే బ్రాహ్మణుడు భగవంతుల యొక్క భక్తులు, అది మెయిన్ పాయింట్. శ్రీకృష్ణుడి యొక్క భక్తులు, విష్ణుమూర్తి యొక్క భక్తులు, శాస్త్రాల యొక్క సారం తెలిసిన వాళ్ళు. వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృద్వేద విధి ఏవచ్చాహం, వారు బ్రాహ్మణులు. బ్రాహ్మణులకి లక్షణాలు ఉన్నాయి కొన్ని, అవి ఇచ్చారు. శమ, దమ, సత్య, తితిక్ష, ఇలా 8 లక్షణాలు ఉన్నాయి. ఇవన్నీ కలిగి ఉన్నవారు. సో ఇలాంటి బ్రాహ్మణులు ఎవరైతే భక్తులో, బ్రాహ్మణ లక్షణాలు ఉండి బ్రాహ్మణుల యొక్క కార్యాలు చేసేవారు వైష్ణవులు, ఇటువంటి వారిని మనము ఆరాధించాలి, అటువంటి వారి మార్గదర్శనం మనం స్వీకరించాలి. సో ఇక్కడ కలియుగంలో దురదృష్టకరమైన విషయం ఏంటంటే, ఇప్పుడున్న నాయకులు ఎవరైతే ఎన్నుకుంటున్నారో వాళ్ళు బుద్ధి తెలివి లేని వాళ్ళు, అజ్ఞానులు శాస్త్రపరంగా. ఇంకా వాళ్ళని, ఆ నాయకుల్ని ఎవరు బ్రాహ్మణులు మార్గదర్శనం చేయట్లేదు, వాళ్ళు మార్గదర్శనం బ్రాహ్మణుల నుంచి తీసుకోవట్లేదు. అందుకనే సమాజంలో ఎన్నో రకమైన సమస్యలు, అల్లకల్లోలం, కష్టాలు, దుఃఖాలు, అందరిలో అసంతుష్టి, అశాంతి, అభద్రత, ఇవన్నీ సమాజంలో ఎందుకున్నాయంటే ఎందుకే. అందుకనే ఇప్పుడు మరి మనది ప్రజాతంత్రం కదా, అందరు కలిసే ఎన్నుకుంటాం. సో అందరు కలిసి ఎన్నుకుంటారు, తెలివిలేని దద్దమ్మలు అందరూ కూడా వాళ్ళు ఎన్నుకుంటారు అన్నమాట. ఎలాంటి వాళ్ళని ఎన్నుకుంటారు? అందుకే ముందు చూడండి వైదిక సిస్టమ్, వైదిక పద్ధతి ఏంటంటే తెలివైన వాళ్ళు, ఇంటెలిజెంట్, బుద్ధున్న వాళ్ళు, వారు మాత్రమే రాజు అవుతారో, రాజు ఎవరవుతారో ఎన్నుకునేవారు. వాళ్ళకి వెయిటేజ్ ఎక్కువ ఉండదు ఎన్నుకోవడానికి. వాళ్ళు ముఖ్యమైన వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎవరు రాజు అవుతారు, మెయిన్ పీపుల్. మళ్ళీ రాజుకు మార్గదర్శనం కూడా చేసేవారు, సరిగ్గా రాజు పరిపాలన చేసే విధంగా ధర్మాన్ని అనుసరించి. ఒకవేళ రాజు ధర్మాన్ని అనుసరించకుండా అధర్మంగా వ్యవహరిస్తే వాళ్ళు దండించే క్షమత కూడా వాళ్ళ దగ్గర ఉండేది. వేణు మహారాజుని చంపేశారు, మంత్రంతో చంపేశారు.
ఎందుకంటే అతను ధర్మాన్ని అనుసరించట్లేదు. నెక్స్ట్ పృథు మహారాజుని రాజు చేసేసారు. సో అందుకనే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మరి సొల్యూషన్ ఏంటి, సమాధానం ఏంటి? ఇప్పుడున్న సమస్యలకి సమాధానం ఒకటే, మీరు ప్రచారం చేయాలి, అందరూ ప్రచారం చేయాలి. ఒకరు చేస్తే సరిపోదు, ప్రతి ఒక్కరు ప్రచారం చేయాలి, ప్రతి ఒక్కరు ప్రచారకు రావాలి. ఇస్కాన్లో ఉన్న ప్రతి ఒక్క భక్తుడు ఏదో విధంగా ప్రచారం చేయాలి. ఎవరో ఒకరు ప్రచారం చేస్తారు, నేను కూర్చొని ఓన్లీ తిని పడుకుంటాను ఇంట్లోనే అంటే సరిపోదు. ప్రతి ఒక్కరూ వాళ్ళకు చేతనైనంత విధంగా, వాళ్ళకు తోచినంత విధంగా, సరైన విధంగా వాళ్ళు ఎన్నో రకాలుగా ప్రచారం చేయొచ్చు. ప్రచారం అంటే ఏంటి? మీరు ఇంకొక వ్యక్తిని భక్తుడిగా మార్చాలి, భక్తి మార్గంలో తీసుకురావాలి, అర్థం చేయించాలి. కృష్ణుడు భగవంతుడు, నువ్వు కృష్ణుడు భక్తి చేసుకోవాలి, జీవిత ఉద్దేశం ఏంటి, భగవద్ధామాన్ని తిరిగి వెళ్ళాలి, హృదయాన్ని శుద్ధపరచుకోవాలి, ఈ విషయాన్ని నేర్పించాలి. హరే కృష్ణ మహామంత్రాన్ని చెప్పించాలి, 4 నియమాలు పాటించాలి. సో ఇలా ఇప్పుడు ప్రజాతంత్రంగా అది ఏం చేయాలంటే అందరికీ మనం కృష్ణ భావనామృతం పంచిపెట్టాలి, అందరికీ ప్రచారం చేయాలి. ప్రచారం అంటే ఎడ్యుకేట్ చేయాలి, శిక్షణ ఇవ్వాలి, కృష్ణ చైతన్యం యొక్క శిక్షణ ఇవ్వాలి. ఈ శిక్షణ ఇస్తే అప్పుడు వాళ్ళందరూ కూడా భరత్ మహారాజు అంటే ఫస్ట్ క్లాస్ డివోటీ, మంచి భక్తుడిని ఒక నాయకుడిగా, ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారు. అతను గవర్నమెంట్ని నడిపితే అప్పుడు ఇంకా మంచి బ్రాహ్మణుల యొక్క మార్గదర్శనాన్ని అనుసరిస్తే, ఇప్పుడు భగవంతుడు భక్తుడు అయితే ఆయన భక్తుల యొక్క మార్గదర్శనాన్ని, గురువుల యొక్క మార్గదర్శనాన్ని అనుసరించే కార్యాలు చేస్తారు. కాబట్టి అప్పుడు అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి సొసైటీలో. అప్పటి వరకు పర్ఫెక్ట్గా సొసైటీ అప్పుడు అవ్వదు, అయ్యే ఛాన్సే లేదు. సో అది చూసుకోవాలి. ఎలాంటి వాళ్ళని ఎన్నుకుంటున్నారు ఇవాళ రేపు రాజకీయ నాయకుల్ని? మీరే ఆలోచించండి. ఎలాంటి వాళ్ళని ఎన్నుకుంటున్నాం మేము రాజకీయ, ఎలాంటి వాళ్ళకి ఓటేస్తున్నాము, ఎలాంటి వాళ్ళని ఎన్నుకుంటున్నాం మేము? ఎందుకు ఎన్నుకుంటారు అలాంటి వాళ్ళని? ఎందుకంటే జనాలకి ధర్మం గురించి తెలియదు, మన సనాతన ధర్మం గురించి తెలియదు. అందుకని సనాతన ధర్మం గురించి ప్రచారం చేయడం అవసరం అందరికీ. ఓన్లీ డబ్బున్న వాళ్ళకో, లేకపోతే మీ మిత్రులకో, మీ బంధువులకో, మీ పరివారం వాళ్ళకో కాదు, అందరికీ, పేద ప్రజలకి, నిరక్షరాస్యులకి, సమాజంలో ఉండే ప్రతి వర్గానికి ప్రచారం చేయాలి. ఎందుకంటే ప్రతి వర్గం వాళ్ళు ఓటేస్తారుగా. సో ప్రతి ఒక్కరు భక్తులు అవ్వాలి. సో మనకి మెజారిటీ మంది భక్తులు అవ్వాలి అంటే ప్రచారం చేయాలి అందరూ. సో అప్పుడే అది సాధ్యం. సో ఇక్కడ మనకి ఎన్నో రకరకాల జీవరాశుల గురించి చెప్పారు. అందరికన్నా శ్రేష్టం బ్రాహ్మణుడు అని చెప్పారు. ఎందుకంటే బ్రాహ్మణుడిని కృష్ణుడు కూడా పూజిస్తాడు, బ్రాహ్మణుడు కృష్ణుడిని పూజిస్తాడు. మనుష్యానాం సహస్రేషు కేచిత్ యతతి సిద్ధయే. భగవంతుడిని పూజించడం అనేది సాధ్యమైన విషయం కాదు. ఎవరైతే కృష్ణుడిని పూజిస్తున్నారో మహాత్ములు, భగవంతుడిని అర్థం చేసుకునే వాళ్ళు చాలా అరుదు. సో అందుకనే ఇది చాలా ముఖ్యమైనదన్నమాట. సో మనము ప్రచారం చేయాలి. ఎందుకంటే భగవంతుడి కృప, ప్రభుపాదుల వారి కృప, చైతన్య మహాప్రభు యొక్క కృప ద్వారా అది సాధ్యం. అందరూ కనీసం భక్తి మార్గాన్నైనా తెలుసుకోవాలి, అనుసరించాలి. ఎంత వాళ్ళ వీలైతే అంత అనుసరించగలిగే అంతగా. ప్రతి ఒక్కరు శుద్ధ భక్తులు అయిపోవడం చాలా కష్టం. మనుష్యానం సహస్రేషు భగవద్గీతలు చెప్పారు. కానీ కనీసం ఈ పథంలోకి వచ్చేస్తే కొంతమంది అయినా శుద్ధ భక్తులు అవుతారు. మిగతా వాళ్ళందరూ ఈ జీవితంలో కొంచెం చేసుకుని భక్తి నెక్స్ట్ జీవితంలో కంప్లీట్ చేసుకోగలుగుతారు. అట్లీస్ట్ స్టార్ట్ అవుతుంది భక్తి జీవితం. సో ఎంతో అంత భక్తి అయితే చేసుకోగలరు. సో అందుకని ప్రచారం అనేది చాలా ఇంపార్టెంట్. న బ్రాహ్మణైస్తులయే భూతమన్యత్ పశ్యామి విప్రాకిమతః పరం తు యస్మిన్ రివి ప్రహుతం శ్రద్ధయాహం అశ్నామి కామం న తథాగ్నిహోత్రే. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మన రిషభదేవులు అంటారు, ఓ గౌరవనీయులైన బ్రాహ్మణులారా, నా మటుకు నేను అనుకునేది చెప్తున్నాను మీకు. ఎవరు కూడా ఈ బ్రాహ్మణుల కన్నా కూడా, ఇక్కడ బ్రాహ్మణులు అంటే భగవంతుడి భక్తులు, వైష్ణవులు ఉద్దేశించి చెప్తున్నారు. బ్రాహ్మణుల కన్నా వాళ్ళకి సరి సమానం కానీ, వారికన్నా శ్రేష్టమైన వాళ్ళు కానీ ఈ యొక్క ప్రపంచంలో ఎవరు లేరు.
వారికి సమానంగా ఎవరు నాకు కనిపించట్లేదు. ఎప్పుడైతే జనాలు అర్థం చేసుకుంటారో ఇవన్నీ రకరకాల వేదిక కార్యాలు, యజ్ఞాలు ఇవన్నీ చేస్తారు కదా, దాంట్లో నాకు నైవేద్యాన్ని అర్పిస్తారు ఎంతో ప్రేమతో భక్తితో. అవన్నీ కూడా ఎవరి ద్వారా? ఒక ఎవరైతే ఇవన్నీ విషయాలు తెలుసుకుంటారో బ్రాహ్మణుడి యొక్క ముఖం ద్వారా. అంటే ఎప్పుడైతే బ్రాహ్మణులకి మనము ఫస్ట్ నైవేద్యం భగవంతుడికి అర్పించిన తర్వాత ఎప్పుడైతే మనం బ్రాహ్మణులకి పెడతామో ప్రసాదం, ఫస్ట్ వారి ముఖాన్ని నుంచి భగవంతుడు చెప్తున్నారు, నేను ఆ ఆహారాన్ని గ్రహిస్తాను, నాకు అసలైన సంతృష్టి కలుగుతుంది. ఆ యజ్ఞంలో మీరు అన్నీ యజ్ఞకుండంలో మీరు అర్పించేదానికన్నా బ్రాహ్మణులకి మీరు భోజనం పెట్టారనుకోండి, బ్రాహ్మణులకి మీరు ప్రసాదం పెట్టారనుకోండి, తద్వారా నేను ఎక్కువ సంతృష్టిని పొందుతాను. బ్రాహ్మణుల ముఖం ద్వారా నుంచి నేను ఆహారాన్ని స్వీకరిస్తాను, నాకు ఎక్కువ ఆనందం కలుగుతుంది. సో యజ్ఞాలు చేయడం కన్నా వైష్ణవులకి మీరు సేవ చేయడం, వైష్ణవులకి మీరు ప్రసాదం పంచడం, లేకుంటే వైష్ణవ భోజనం చేయించడం ద్వారా మీరు ఎన్నో రేట్లు ఎక్కువగా భగవంతుడిని సంతృప్తిపరచవచ్చు. అది ఇక్కడ పాయింట్ చెప్తున్నారు. ఇప్పుడు సమస్య ఏంటంటే జనాలు వైష్ణవుల్ని, భగవంతుడి భక్తుల్ని లెక్క చేయట్లేదు, వాళ్ళకి సేవ చేయట్లేదు, వాళ్ళని గౌరవించట్లేదు. ఇది ఆసురిక సంస్కృతి, ఆసురిక సభ్యత. సో అది ఇప్పుడున్న ప్రస్తుతం పరిస్థితి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ నేను ఎలా భోగించాలి అనే విషయాన్ని గురించి ఆలోచిస్తున్నారు. వీళ్ళకెందుకు భోజనం పెట్టాలి, లేకపోతే వీళ్ళకెందుకు సేవ చేయాలి, దానివల్ల నాకేం లాభం, దానికన్నా ఆ డబ్బుతో నేను ఇంకా బాగా రకరకాల విధంగా నేను ఎంజాయ్ చేయొచ్చు, రకరకాల భోగ విలాసాలు అని ఆలోచిస్తున్నారు. ఇది ఆసురిక సభ్యత, ఆసురిక సంస్కృతి. ఇలాంటి వాళ్ళు ఎప్పుడు ఉగ్రకర్మ చేస్తుంటారు అన్నమాట, ఘోరమైన కర్మలు ఇంద్రియాలను భోగించుకోవడం కోసం. కానీ అది పద్ధతి కాదు. అందరూ సంతోషంగా ఉండాలి, అందరికీ అన్ని రకాల సదుపాయాలు కలగాలి, భౌతిక సదుపాయాలు, అందరికీ సరైన ఆహారం లభించాలి అంటే అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ. సో ఇవన్నీ కూడా యజ్ఞాద్భవతి పర్జన్య యజ్ఞకర్మ సముద్భవ. సో ఇవన్నీ కూడా మీకు వర్షాలు వస్తేనే పంటలు పండుతాయి, అప్పుడు దాని ద్వారా అందరికీ ఆహారం లభిస్తుంది. కానీ వర్షాలు ఎలా వస్తాయి? యజ్ఞం చేసినప్పుడు. యజ్ఞ సంకీర్తన ప్రాయర్ యజంతి సుమేధస. యజ్ఞం అనేది ఈ కలియుగంలో ఎలా చేస్తాం? సంకీర్తన యజ్ఞం. సో తద్వారా వర్షాలు వస్తాయి, తర్వాత అందరికీ ఆహారం లభిస్తుంది. సో మీకు ఇప్పుడు ఎన్నో రకాల కరువు కాటకాలు సమస్యలు ఉన్నాయి కదా, అవన్నీ తొలగిపోతాయి. అందుకనే ఈ భక్తి మార్గం అనేది మనం చేసేది, హరినామ సంకీర్తనం అనేది ఇది చాలా ఇంపార్టెంట్. దీని ద్వారానే సమాజంలో ఉన్న అన్ని రకాల సమస్యలు వెళ్ళిపోతాయి. సో మీరు ప్రచారం చేయడం వల్ల, అందరూ హరినామ సంకీర్తనం చేయడం వల్ల అన్ని రోగాలు, కరువులు, కాటకాలు, సమస్యలు, దుఃఖాలు, కష్టాలు, అశాంతి అన్నీ వెళ్ళిపోతాయి సమాజంలో. ఇదే సొల్యూషన్. దీని తప్ప వేరే మార్గం లేనే లేదు. ప్రతి ఒక్కరు సమాజాన్ని ఉద్ధరించాలనుకుంటున్నారు కదా, నిజంగా మీరు సమాజాన్ని ఉద్ధరించాలనుకుంటే ఇది ఒక్కటే మార్గం. భక్తి ఒకటే మార్గం, ప్రచారం ఒకటే మార్గం, హరినామ సంకీర్తన ఒకటే మార్గం, వేరే మార్గం లేదు. దీనిపైన మనకు విశ్వాసం ఉండాలి, దీనిపైన మనకి విశ్వాసం ఉండాలి. ధృతా తనూరుష్యతి మే పురాణి ఏనేహ సత్వం పరమం పవిత్రం శమోదమః సత్యమనుగ్రహశ్చ తపస్థితిక్ష్యానుభవశ్చ యత్ర. ఇంకేం చెప్తున్నారంటే వేదాలు అనేవి నా యొక్క దివ్యమైన వాణి, శాశ్వతమైన దివ్యమైన వాణి. అందుకే దీన్ని శబ్ద బ్రహ్మ అన్నారు. శబ్ద రూపంలో ఉన్న బ్రహ్మన్ అన్నమాట. ఈ యొక్క లోకంలో బ్రాహ్మణులు ఈ వేదాల్ని బాగా పఠిస్తారు, చదువుతారు. ఈ వేద యొక్క సారాన్ని వాళ్ళు అర్థం చేసుకుంటారు, గ్రహిస్తారు. అందుకనే వాళ్ళు కూడా వేదాల యొక్క ప్రతిరూపాలు. సో అందుకని వీళ్ళందరూ కూడా అలాంటి సత్వగుణలో స్థాపితమై ఉంటారు. ఇంకా భక్తులైతే
ఇలా శుద్ధ సత్వలో స్థాపితమై ఉంటారు. తద్వారా వాళ్ళు శమ, దమ, సత్య, అనుగ్రహ, తపస్య, తితిక్ష, అనుభవ ఇవన్నీ లక్షణాలు కలిగి ఉంటారు. శమోధమ సత్యం అనుగ్రహస్య తపస్థితిక్ష అనుభవస్య యత్ర. సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే మైండ్ కంట్రోల్, శమ ఒకటి సత్వగుణంలో ఉంటారు, ఇంకోటి మైండ్ కంట్రోల్. శమ అంటే వాళ్ళు మనస్సుని నియంత్రించుకోగలుగుతారు. ధమ అంటే ఇంద్రియాలని దమనం చేసుకోగలిగారంటే నియంత్రించగలుగుతారు. ట్రూత్ఫుల్ సత్య, ఎప్పుడు వాళ్ళు సత్యాన్ని పలుకుతారు. ఇంకా దాని తర్వాత అనుగ్రహ, ఎప్పుడు దయామయులు, అనుగ్రహిస్తారు అందరిని. ఇంకా అసలైన అనుగ్రహం ఏంటి? ప్రజలకి కృష్ణుడి గురించి, కృష్ణ చైతన్యం గురించి, భక్తి గురించి ప్రచారం చేయడం. ఇది అసలైన అనుగ్రహం వాళ్ళు చూపించేది. బ్రాహ్మణులు చూపించే అసలైన అనుగ్రహం ఇదే. ఇంకా వాళ్ళు తపస్యను అనుసరిస్తారు, తితిక్ష అన్నిటిని సహిస్తారు. ఇంకా అనుభవ, వాళ్ళు అనుభవిస్తున్నారు. నేను జీవాత్మను, భగవంతుడు ఎవరు, నాకు భగవంతుడి మధ్యలో సంబంధం ఏమిటి అనే విషయాలు అర్థం. ఇవన్నీ లక్షణాలు, ఇవి బ్రాహ్మణుల యొక్క లక్షణాలు. సో అందుకనే ఇక్కడ రిషభదేవుడు అంటున్నాడు, అన్ని జీవరాశుల్లో కూడా ఇటువంటి బ్రాహ్మణుల కన్నా శ్రేష్ఠులు ఎవరు కారు. అందుకే ఇక్కడ క్లారిఫై చేశారు బ్రాహ్మణులు అంటే ఎవరు అని. ఇలాంటి లక్షణాలు ఉన్నవాళ్ళు, జస్ట్ బ్రాహ్మణి పరివారంలో పుట్టిన వాళ్ళే కాదు, వాళ్ళకు కూడా ఈ లక్షణాలు ఉంటే వాళ్ళని కూడా మనం బ్రాహ్మణులుగా స్వీకరిస్తాం. ఎవరికి లక్షణాలు ఉంటే సరే, వాళ్ళు చండాలునైనా సరే, చండాలుల యొక్క పరివారంలో పుట్టిన వారైనా సరే, ఒకవేళ వాళ్ళకి ఇలాంటి లక్షణాలన్నీ ఇక్కడ ఇచ్చినవన్నీ ఉన్నాయనుకోండి, క్షమ, దమ, సమ, సత్యం, శౌచం ఇవన్నీ, సో వాళ్ళని మనం స్వీకరించవచ్చు శాస్త్రాల అనుసారంగా బ్రాహ్మణులుగా. సో ఈ విధంగా మరి బ్రాహ్మణులు చేసి ఇక్కడ ప్రభుపాల ద్వారా రాస్తున్నారు. ముఖ్యమైన విషయం, ఎలా వాళ్ళు అందరికీ అనుగ్రహిస్తారంటే ప్రచారం చేయడం ద్వారా. అందుకనే వాళ్ళ భగవంతుడికి ఎంతో ప్రియం. మత్తోప్యనంతాత్ పరతః పరస్మాత్ స్వర్గాపవర్గాధిపతేర్న కించిత్ యేషాం కిము స్యాదితరేణ తేషాం అకించనానాం మయి భక్తి భాజాం. నేను సంపూర్ణంగా ఐశ్వర్యవంతుణ్ణి, నేను అన్నిటికీ అధిపతిని, చాలా శక్తివంతుణ్ణి. బ్రహ్మదేవుడి ఇంద్రుడు బ్రహ్మదేవుడి కన్నా కూడా నేను ఎంతో శ్రేష్టమైన వాడిని. ఇంకా అందరికీ ఆనందాన్ని ప్రసాదించేది, స్వర్గ సుఖాన్ని కానీ ముక్తిని ప్రసాదించేది కూడా నేనే. కానీ బ్రాహ్మణులు ఎప్పుడు నా దగ్గర ఇలాంటి భౌతిక సుఖాలను ఎప్పుడు ఆశించరు. వాళ్ళు ఎంతో శుద్ధమైన వాళ్ళు, వాళ్ళకి ఏది కావాలని కోరుకోరు. వాళ్ళు ఎప్పుడు నా శుద్ధ భక్తి మాత్రమే చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి నా శుద్ధ భక్తి చేసుకునే వారికి ఇంకా భౌతిక కోరికలు తీర్చుకోవడం, భౌతిక సదుపాయాలు ఏం అవసరం, అవి అడగడం ఏం అవసరం నాకు. సో ఇదండి అసలైన బ్రాహ్మణులు అంటే. చూసారా, అకించనా మయి భక్తి భాజన. వాళ్ళకి ఇంకేం అవసరం లేదు భౌతికంగా. ఎందుకు? వాళ్ళు భగవంతుడి భక్తిలో అసలైన ఆనందాన్ని, సంతృష్టిని పొందుతున్నారు. ఇలా కాదు, మీ ఇంట్లో పూజ చేస్తే, వ్రతం చేస్తే 5,000 10,000 అలా వసూలు చేసుకొని, డబ్బులు సంపాదించుకొని, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకొని, అన్ని రకాల భౌతిక సౌకర్యాలతో విలాసవంతంగా జీవించే వాళ్ళని బ్రాహ్మణులు అనరు. ఈ విషయం బాగా అర్థం చేసుకోండి. బ్రాహ్మణులు ఎప్పుడు భౌతికంగా ఎక్కువ ఆసక్తితో ఉండరు. వాళ్ళు డబ్బులు నాశించి పూజలు, వ్రతాలు, పునస్కారాలు చేయరు. సో అలాంటి వాళ్ళు బ్రాహ్మణులే కాదు. భగవంతుడికి భక్తి చేసుకోవడంలోనే వాళ్ళ సంతృప్తి, ఆనందం. నిష్కించనులు, వాళ్ళని బ్రాహ్మణులు అంటారు. ఎవరైతే అసలైన భగవంతుడి భక్తులు వాళ్ళు బ్రాహ్మణులు. భగవంతుడు భక్తులు కాదు, ఓన్లీ బ్రాహ్మణ పరివారంలో పుట్టేసి మాకు ఎలా మంత్రాలు చదవడం వచ్చు, ఎలా పెళ్ళిళ్ళు చేయడం వచ్చు, ఎలా తద్దినం పెట్టడం వచ్చు, సో ప్రతిదానికి ఇంత రేటు పెట్టేస్తారే, అలాంటి వాళ్ళు బ్రాహ్మణులే కాదు. అదే ఇక్కడ చెప్పేది క్లియర్గా. మనం అర్థం చేసుకోవాలి ఎవరు బ్రాహ్మణులు అనేది. భగవంతుడి యొక్క భక్తులు అసలైన బ్రాహ్మణులు. ఇలాంటి లక్షణాలు ఉన్నవాళ్ళు, అసలైన లక్షణం ఇది. భగవంతుడి భక్తిలో వాళ్ళు అసలైన ఆనందాన్ని అనుభవించేవాళ్ళు, అదే కోరుకునేవాళ్ళు. భౌతిక సదుపాయాలు కోరుకునేవారు కాదు, డబ్బును ఆశించి బ్రాహ్మణ కార్యాలు చేసేవాళ్ళు కాదు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, చైతన్య చరితామృతంలో కూడా చైతన్య మహాప్రభు అంటున్నారు, వారి కోరిక ఏంటంటే భగవద్ధామానికి వెళ్ళిపోవాలని, భక్తుల కోరిక భగవంతుడు ఎల్లప్పుడూ సేవ చేసుకోవాలని. నిష్కించనస్య భగవద్భజనోన్ముఖస్య
సో వాళ్ళకి ఎటువంటి భౌతిక కోరికలు లేవు. సందర్శనం చైతన్య మహాప్రభు అంటారు, సందర్శనం విషయినాం యతయోషితాం చ హంత హంత విషభక్షణతోప్య సాధు. సో ఇటువంటి భౌతిక ఐశ్వర్యం, ఇంద్రియ తృప్తి, స్త్రీ సాంగత్యం ద్వారా అనేది విషం కన్నా కూడా ఎంతో ప్రమాదకరమైందంట వైష్ణవులకి. సో అందుకనే ఎవరైతే బ్రాహ్మణులు అంటే ఎవరైతే శుద్ధ వైష్ణవులో వాళ్ళు ఎల్లప్పుడూ భగవంతుడి సేవలో నియుక్తమై ఉంటారు, ఏ భౌతిక లాభం ఆశించకుండా. ఇలాంటి బ్రాహ్మణులు ఎప్పుడు కూడా, ఎవరైతే అసలైన బ్రాహ్మణులో వాళ్ళు ఎప్పుడు కూడా దేవతల్ని ఆరాధించరు. ఇంద్రుడు, చంద్రుడు, బ్రహ్మ, శివ ఇలాంటి ఏ దేవతల్ని కూడా ఈ భౌతిక ప్రపంచంలో ఆరాధించరు. క్లియర్గా రాశారు కదా ప్రభుపాద్. పర్పట్ చదవండి, ప్రభుపాద్ తాత్పర్యంలో రాశారు అన్ని వాక్యాలు. మీకు అప్పుడే అర్థమవుతుంది. ఈ విషయాలు బాగా గమనించండి, గ్రహించండి, పాటించండి. అంధవిశ్వాసంతో, అంధకారంలో, అజ్ఞానంతో అందరూ ఒకటే, అందరూ సమానమే, అందరినీ పూజిస్తాం, ఇలాంటి మూఢనమ్మకాలు, మూర్ఖత్వాన్ని వదిలేసేయండి. సరిగ్గా అర్థం చేసుకోవాలి. వీళ్ళు ఎప్పుడైనా సరే భగవంతుడిని ఏ భౌతిక లాభం ఆశించరు బ్రాహ్మణులు. సో అందుకనే బ్రాహ్మణులు సర్వశ్రేష్టమైన వ్యక్తులు ఈ యొక్క భౌతిక ప్రపంచంలో అని కృష్ణుడు, భగవంతుడు ఇక్కడ వృషభదేవుడు చెప్తున్నారు. ముందు కపిలదేవుడికి చెప్పాడు, తస్మాన్మయి అర్పితాశేష క్రియార్థాత్మా నిరంతర మయి అర్పితాత్మన పుంసో మయి సన్యస్తకర్మణ న పశ్యామి పరం భూతం అకర్తు సమాదర్శనాత్. సో ఇలాంటి బ్రాహ్మణులు ఎప్పుడు భగవంతుడి సేవలో నిమగ్నమై ఉంటారు. వాళ్ళ మనస, వాచ, కాయ, మనసు, వాక్యాల ద్వారా, శరీరం ద్వారా. సో ఇటువంటి ఎవరైతే బ్రాహ్మణుడు ఎల్లప్పుడూ భగవంతుడికి అంకితమైపోయి సేవ చేస్తున్నారో వారికన్నా సర్వశ్రేష్టమైన వ్యక్తి ఎవరు లేరు ఈ భౌతిక ప్రపంచంలో. ఇది అసలైన విషయం, అర్థం చేసుకోవాల్సింది. సో పుట్టుకతో జన్మించిన వాడు బ్రాహ్మణుడు కాదు, భగవంతుడికి సేవలో అంకితమైన వాడు అసలైన బ్రాహ్మణుడు. ఈ విషయం ఇక్కడ మనకు ప్రభుపాల ద్వారా నేర్పిస్తున్నారు. సర్వాణి మద్దిష్ణ్యథాయా భవద్భిశ్చరాణి భూతాని సుతా ధ్రువాణి సంభావితవ్యాని పదే పదేవో వివిక్త దృగ్భిస్తదుహార్హణం మే. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నా ప్రియమైన పుత్రులారా, మీరు ఎప్పుడు కూడా ఏ జీవరాశుల పట్ల అసూయ, ఈర్ష్య వ్యక్తం చేయకూడదు. అవి ఏవైనా సరే, కదిలేవైనా సరే, కదలినవైనా సరే, చరాచర రెండు. ఎందుకంటే మీరు అర్థం చేసుకోవాలి, ప్రతి ఒక్కరి హృదయంలో నేను నివసించి ఉన్నాను. అందుకే వాళ్ళందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా మీరు సమ్మానం చూపించాలి ప్రతి ముహూర్తంలో. ఈ విధంగా మీరు నాకు సమ్మానం చూపించిన వాళ్ళు అవుతారు. భగవంతుడు ఆయన సృష్టిలో ఉన్న ప్రతి అణువులో ఉన్నారు, ప్రతి పరమాణులో ఉన్నారు. అండాంతరస్థ పరమాణు చయాంతరస్థం అని బ్రహ్మ సంహితలో బ్రహ్మదేవుడు రాశాడు. అవునా? ఈశ్వరుడు, భగవంతుడు సర్వంతర్యామి, ఈశావాస్యం ఇదం సర్వం, ప్రతి చోట ఉన్నారు. అందుకు మనం అన్నిటినీ సమ్మానించాలి. అంటే అన్ని భగవంతుడని కాదు, అందరూ ప్రతి జీవరాశి భగవంతుడని సమ్మానించట్లేదు, భగవంతుడు నివసిస్తున్నాడు వారి శరీరంలో. సో శరీరం అనేది అందుకనే మనం భగవంతుడి యొక్క ఇల్లు. ఆ విధంగా మనం భగవంతుడు పరమాత్మ రూపంలో ప్రతి ఒక్క హృదయంలో ఉన్నాడు. అందుకే మనం ప్రతి ఒక్కటి కూడా భగవంతుడికి సంబంధించింది. ఆ విధంగా మనం సమ్మానిస్తాం ప్రతి విషయాన్ని, ప్రతి వ్యక్తిని. అలాగే ప్రతి ఒక్క మనిషిని సమ్మానిస్తాం. కొంతమంది మాయావాదులు, నిరాకారవాదులు అంటారు. ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళని దరిద్ర నారాయణ అంటారు. నారాయణుడు ఎప్పుడు దరిద్రుడు అవ్వడు. అందరి హృదయాల్లో నారాయణుడు ఉన్నాడు, ఓన్లీ దరిద్రుల హృదయాల్లోనే కాదు. సో ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అందుకనే ఎవరైతే సరైన విద్యావంతులో వాళ్ళందరినీ సమానమైన దృష్టితో చూస్తారు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ స్వపాకే చ పండిత సమదర్శిన. ఓకే, ఇంకా ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. సమదర్శన అంటే అందరూ ఒకటే, అందరూ భగవంతుడే అని కాదు.
మన జీవాత్మ, మనం భగవంతుడి యొక్క నిత్య సేవకులము, మనం సపరేట్ భగవంతుడి నుంచి అనే విషయాన్ని మనం ప్రచారం చేయాలి. ఇలా ప్రచారం చేసిన వాడు భగవంతుడికి ఎంతో ప్రియమని పద్మపురాణంలో రాశారు. ఓకే, నెక్స్ట్ 27వ శ్లోకం. మనోవచో దృక్ కరణే హితస్య సాక్షాత్ కృతం మే పరిబర్హణం హి వినా పుమాన్యేన మహావిమోహాత్ కీర్తాంత పాశాన్న విముక్తమీషేత్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అసలైన కార్యం ఇంద్రియాల ద్వారా, మనస్సు ద్వారా, మన వాక్యాల ద్వారా, మన బుద్ధి తెలివితేటల ద్వారా, మన కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అన్నిటి ద్వారా ఏంటి అంటే అసలైన చేయవలసిన కార్యము నా సేవ అని ఇక్కడ ఋషభదేవుడు చెప్తున్నాడు. భగవంతుడికి సేవ చేసుకోవడమే అన్ని ఇంద్రియాలు, మనస్సు యొక్క ఉద్దేశ్యం. ఒకవేళ ఇలా ఇంద్రియాలన్నీ భగవంతుడి సేవలో నియుక్తం అవ్వకపోతే అప్పుడు ఆ వ్యక్తి ఈ భౌతిక బంధనాన్ని నుంచి ఎప్పుడు కూడా ముక్తి లభించలేదు. యమపాశం నుంచి ఎప్పుడు ముక్తి లభించదు అటువంటి వ్యక్తికి. సో ఈ విషయం అర్థం చేసుకోవాలి. మన పంచరాత్రులు రాశారు కదా, సర్వోపాధి వినిర్ముక్తం తత్పరత్వేన నిర్మలం ఋషికేన ఋషికేశ సేవనం భక్తిరుచ్యతే. సో ఈ విధంగా భక్తి చేసుకోవాలి. మన ఇంద్రియాలన్నింటినీ కూడా భగవంతుడి సేవలో యుక్తం చేసి, ఇది అసలైన విధి విధానం, భక్తి చేసుకోవడం. అదే మన అసలైన ఉపాధి, అసలైన కార్యం. నెక్స్ట్ 28వ శ్లోకం. శ్రీ శుక ఉవాచ. ఇక్కడ నుంచి మళ్ళీ ప్రోజ్ ఫార్మాట్ స్టార్ట్ అయింది కాబట్టి మళ్ళీ మనం శ్లోకాలు ఏమి చెప్పుకోము, డైరెక్ట్ అనువాదం తాత్పర్యం చర్చించుకుందామంట. శుకదేవ్ గోస్వామి అంటున్నారు ఇప్పుడు, సో థస్ ద గ్రేట్ వెల్ విషర్ ఆఫ్ ఎవరీవన్. సో అందరి మేలు కోరుకునే ఈ భగవంతుడు ఋషభదేవుడు ఆయన తన పుత్రులందరికీ ఈ విధంగా ఆదేశాలను ఇచ్చారు, శిక్షణలు ఇచ్చారు. వీళ్ళందరూ కూడా ఆల్రెడీ మంచి విద్యా సంస్కారం కలిగి ఉన్నవాళ్ళే. వాళ్ళందరికీ ఇలా ఎందుకు శిక్షణలు ఇచ్చారు మళ్ళీ అంటే, ఒక మంచి ఉదాహరణను ప్రస్తుతం చేస్తున్నారు. ఒక తండ్రిగా ఇది నా బాధ్యత మీ అందరికీ సరైన బోధనలు ఇవ్వాలని ఆయన ఇప్పుడు సరైన బోధనలు ఇస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఆయన వానప్రస్థ జీవితాన్ని గ్రహించి వెళ్ళిపోతున్నాడు. అంటే ఇప్పుడు ఇంటిని త్యాగం చేసి వైరాగ్యం తీసుకొని వెళ్ళిపోతున్నాడు, సన్యాసం తీసుకొని. అందుకే సన్యాసులు హు ఆర్ నో లాంగర్ బౌండ్ బై, సో సన్యాసులందరికీ కూడా ఈ శిక్షణలు నేర్చుకోవాలి రిషభదేవుడి నుంచి. రిషభదేవుడు ఇలా 100 మంది పుత్రులకి ఆయన ఆదేశాలు, బోధనలు ఇచ్చారు. భరత్ మహారాజు ఎవరైతే అందరికన్నా సర్వశ్రేష్టమైన వైష్ణవుడు, భక్తుడు, మొదటి పుత్రుడు, ఆయన తన కుమారుణ్ణి భరతుణ్ణి ఇప్పుడు పట్టాభిషేకం చేసి ఆయన రాజుగా చేశారు మొత్తం పృథ్వీకి. సో దాని తర్వాత ఇంకా రిషభదేవుడు సంపూర్ణంగా ఇంకా భౌతిక జీవితానికి, భౌతిక శరీరానికి అతీతంగా జీవిస్తాడు. అన్నీ అంటే ఒక పిచ్చివాడు కనిపించడానికి, ఒక పిచ్చివాడిలాగా నగ్నంగా, ఇంకా జుట్టును కూడా ఎప్పుడు ముడేసుకోకుండా అలా కేర్లెస్గా ఉంటుందన్నమాట. సో దాని తర్వాత ఇంకా రిషభదేవుడు అక్కడి నుంచి బయలుదేరనమాట. ఈ బ్రహ్మావర్తలు వాళ్ళందరికీ బోధనలు చెప్పిన తర్వాత బ్రహ్మావర్తను వదిలేసి ఇంకా భ్రమణ చేయడానికి పృథ్వీని వెళ్ళిపోయాడు అక్కడి నుంచి బయలుదేరి. సో ఈ యొక్క శిక్షణలు, బోధనలు ఇవి ముఖ్యంగా ఎవరి కోసం అంటే సన్యాసుల కోసం. ఇంకా వాళ్ళు ఉన్నతి సాధించాలి భక్తిలో అంటే శిక్షణల్ని పాటించాలి, రిషభదేవుడి యొక్క బోధనల్ని. తద్వారా వాళ్ళు ఇంకా భక్తి మార్గంలో ముందుకెళ్తారు. సో ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు రిషభదేవుడు సంపూర్ణంగా ఆయన రిటైర్ అయిపోయారు, సన్యాసం తీసుకున్నారనుకోండి. అంటే అన్ని రకాల బాధ్యతలు, ఇంకా లేకపోతే అన్ని రకాల ఈ భౌతిక బంధనాల నుంచి ఆయన ఇప్పుడు త్యజించేసి ఇప్పుడు ఆయన శరీరం పట్ల కూడా ఆయనకి ఇప్పుడు ఏమాత్రం అతీతంగా జీవిస్తారు, మనం చూస్తాము. ఈ విధంగా ఇప్పుడు ఆయన ఒక అవధూతగా వ్యవహరిస్తారు. అవధూత అంటే ఆయన గొప్ప మహా సాధు వ్యక్తి. ఏమాత్రం భౌతికంగా ఇంకా ఆయన అసలు కేర్ తీసుకోరు అనమాట. ఆయన గురించి పట్టించుకోరు, భౌతిక దేహాన్ని గురించి కూడా పట్టించుకోరు.
సో అలా రిషభదేవుడు ఇప్పుడు అవధూతగా ఆయన ఒక గుడ్డివాడిగా, లేకపోతే ఒక చెవిటివాడిగా, లేకపోతే ఒక మూగవాడిగా, ఆయన ఒక రాతిలాగానో భూతంలాగానో ఒక పిచ్చివాడిలాగా భ్రమిస్తూనే ఉన్నాడు అన్నమాట. ఎవరైనా చూస్తే అతన్ని బుడ్డోడేమో, భూతమేమో, దయ్యమేమో అలా అనుకోవచ్చు, పిచ్చోడమో అనుకోవచ్చు, జనాలు అనుకోవచ్చు, బయట ఉన్న సాధారణ ప్రజలు. ఎందుకంటే వాళ్ళు గుర్తించలేరు అన్నమాట இந்த మహాత్ముడిని. సో అలా ఒక్కొక్కసారి చాలామంది అలా అనుచితమైన శబ్దాలతో కూడా ఆయన్ని సంబోధించేవారు. ఎందుకంటే వాళ్ళకి అర్థమయ్యేది కాదు, తను చూసి పోయిన పిచ్చోడేమో, మూగోడేమో, గుడ్డోడేమో అనేసి అలా అనేవాళ్ళు అన్నమాట. వాళ్ళు ఎన్ని వాక్యాలన్నా, ఎన్ని అనుచితమైన శబ్దాలు చేసినా, ఆయన భ్రమణ చేసేటప్పుడు ఆయన సైలెంట్గా ఉన్నాడు, ఏం పట్టించుకునేది లేదనమాట. ఆయన ఏం పట్టించుకోకుండా ఆయనంతకు ఆయన భ్రమణ చేసుకుంటూ వెళ్ళిపోయేవాడు. సో అవధూత అంటే వాళ్ళు వర్ణాశ్రమ ధర్మానికి అతీతం. వర్ణాశ్రమ ధర్మం అంటే బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసం వరకు. ఈ సన్యాసం కన్నా అతీతం అన్నమాట. వీళ్ళు సంపూర్ణంగా భౌతిక దేహం నుంచి అతీతంగా జీవిస్తారు. సో ఇలాంటి వాళ్ళు ఆల్రెడీ మాయా నుంచి ముక్తులైపోయారు, మాయా మోహితం నుంచి ఆల్రెడీ ముక్తులైపోయారు. వాళ్ళు ఆల్రెడీ స్వతంత్రులు మాయ నుంచి. సో ఇప్పుడు రిషభదేవుడు నగరాలు, పట్టణాలు, అన్ని రకాల వనాలు, అన్ని పరిసరాల నుంచి ఆయన నడుచుకుంటూ అన్ని రకాల కొండ, కోన, పర్వతాలు, అన్ని చోట్ల నుంచి నడుచుకుంటూ భ్రమణ చేసుకుంటూ వెళ్తున్నారు పృథ్వీలో ఏమేమి ఉన్నాయో. సో రకరకాల మంది రకరకాలుగా అంటున్నారు. ఒక్కొక్కసారి కొంతమంది ఆయన్ని భయపెట్టిస్తున్నారు, కొంతమంది ఆయన్ని కొట్టున్నారు, కొంతమంది ఆయన పైన మూత్రం పోస్తున్నారు, కొంతమంది ఆయన పైన ఉమ్మేస్తున్నారు, కొంతమంది ఆయన పైన రాళ్ళు ఇసురుతున్నారు, కొంతమంది ఆయన పైన మల, చెత్త, చెదరం అంతా కూడా ఆయన మీద వేస్తున్నారు. కొంతమంది అలా ఎన్ని అనుచితమైన శబ్దాలు చేసినా ఆయన ఏం పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతూనే ఉన్నారు. సో ఈ విధంగా ఎన్ని రకంగా చెడు వాక్యాలతో ఆయన్ని సంబోధించినా కానీ ఆయన ఏమాత్రం ఆయన అస్సలు డోంట్ కేర్ అనమాట. డిడ్ నాట్ కేర్ అబౌట్ దిస్. ఎవరిని పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఆయన తెలుసుకో ఆయనకి ఈ శరీరాన్ని వాళ్ళు చూసి వాళ్ళు అంటున్నారు, ఈ శరీరం ఎలాగో ఒకరోజు అంతమైపోవాల్సిందే. ఆయన సంపూర్ణంగా ఇప్పుడు ఒక ఆధ్యాత్మిక చిన్మయ స్థలంలో ఉన్నారనమాట. సో అందుకే ఆయన ఎవరి పట్ల కూడా కోపం కానీ క్రోధం కానీ వ్యక్తం చేయలేదు, అలా వెళ్ళిపోతూనే ఉన్నారు అంతే. నరోత్తమ్ దాస్ ఠాకూర్ అంటారు, దేహ స్మృతి నా హియార సంసార బంధన కహతార. సో ఒకసారి ఒక వ్యక్తికి అర్థమైపోయిందంటే దేహం అనేది నిత్యం కాదు, శాశ్వతం కాదు అనే విషయాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో ఆ వ్యక్తి ఇంకా ఈ దేహం ద్వారా కలిగే బాధలు, ఆనందాలు అన్నిటికీ అతీతంగా అయిపోతారంట. మాత్ర శ్వస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖ ఆగమాపాయన నిత్యాస్తాం తిదిక్షస్సు భారత. సో రిషభదేవుడు యొక్క కాళ్ళు, చేతులు, ఇంకా ఆయన వక్షస్థలం ఇవన్నీ కూడా, చెస్ట్ ఇవన్నీ ఎంతో వెడల్పుగా పొడుగ్గా ఉన్నాయంట. ఆయన భుజాలు, ఇంకా ముఖము, ఆయన అంగాలు, ఆయన చేతులు, కాళ్ళు అన్నీ కూడా ఎంతో చక్కగా ఉన్నాయంట. ఇంకా ఆయన చిరునవ్వు కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉందంట. సో ఆయన యొక్క కళ్ళు కూడా ఎర్రగా పద్మపువ్వు యొక్క రెక్కల్లా ఉన్నాయంట. ఈ విధంగా ఆయన కనుబొమ్మలు కూడా ఎంతో మనోహరంగా ఉన్నాయంట. సో ఎవరైనా ఆయన్ని దర్శించుకుంటే వాళ్ళకున్న అన్ని రకాల టెన్షన్స్ అన్నీ వెళ్ళిపోయాయి. అలాంటి సౌందర్యం ఉంది ఆయనకి. ఇంకో సౌందర్యం, ఆయన నుదురు, ఆయన చెవులు, ఆయన గొంతు, ఆయన ముక్కు అన్నీ కూడా చాలా సౌందర్యంగా ఉన్నాయంట. సో ఆయన చిరునవ్వు నవ్వినప్పుడు ముఖం ఎంత సౌందర్యంగా ఉండేదంటే వివాహితమైన స్త్రీలు కూడా వాళ్ళ హృదయాలు కూడా ఆకట్టుకుపోయాయంట. సో అందుకనే ఈ విధంగా భగవంతుడు అసలు ఏమీ శరీరాన్ని కేర్ చేసుకోవట్లేదు. రిషభదేవుడు ఏమాత్రం శరీరాన్ని కేర్ చేయకున్నా కానీ ఆ శరీరం ఎలా ఉందంటే చూడ్డానికి అలా ఒక విధంగా జుట్టంతా సరిగ్గా లేదు, లేకపోతే అలా అంత దుమ్ము ధూళితో నిండిపోయి ఉన్నా కానీ ఏదో భూతము ప్రేతము శరీరంలో ప్రవహించినట్టు కనిపిస్తుంది. కానీ యాక్చువల్లీ భగవంతుడు శరీరం చాలా సౌందర్యవంతంగా ఉంది. బయట దృష్టి నుంచి అలా కనిపించవచ్చు కానీ.
సో ఈ విధంగా రిషభదేవుడు ఎప్పుడైతే చూశారో సాధారణ ప్రజలందరూ కూడా నన్ను చూసి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు, నేను పాటించే ఈ యొక్క యోగ విషయాన్ని, ఈ యోగ సిద్ధిని అర్థం చేసుకోవట్లేదు అనేసి ఇంకా అతను అజగర్ వృత్తిని అవలంబించారు. ఈ అవధూత నుంచి అజగర్ వృత్తి, తద్వారా ఇలాంటి వ్యతిరేకంగా వివరించే వ్యక్తులు, ప్రజల నుంచి ఆయన ముక్తి పొందొచ్చని. ఎందుకంటే చెప్తాము, చర్చించుకుందాము. అందుకే అతను అజగర్ వృత్తి అవలంబించుకొని ఒకే చోట కూర్చొనిపోయారు. ఎక్కడ ఉన్నారు ఇంకా అక్కడే, ఇంకా ప్రయాణం ఆపేశారు, మొత్తం పృథ్వీ పైన భ్రమణ చేయడం ఆపేశారు అనమాట. సో ఎక్కడైతే ఆయన కూర్చుండిపోయారో అక్కడే ఇంకా తినడం, అక్కడనే నీళ్ళు అన్ని తాగడం, తినడం, ఇంకా అక్కడ మలమూత్రం త్యాగం చేయడం, అందులోనే దొర్లి అక్కడే పడుకోవడం, ఉండడం. సో తద్వారా ఇంకా చెప్పాలంటే మలమూత్రాన్ని అంతా తన శరీరానికి అంతా రాసేసుకున్నారంట. సో తద్వారా ఎవరు వచ్చి ఆయన డిస్టర్బ్ చేయరని. ఎవరి కర్మానుసారంగా వాళ్ళ సుఖ దుఃఖాలని వాళ్ళ జీవితంలో అనుభవిస్తారు. మీరు ఒకే చోట ఉన్నా మీకు ఎంత సుఖం లభించాలో అంత సుఖం లభిస్తుంది, జీవితంలో ఎంత దుఃఖం లభించాలో అంత దుఃఖం లభిస్తుంది. ఇది శాస్త్రాల వాక్యాలు. ఇప్పుడు ఇలా రిషభదేవుడు అలాంటి కండిషన్లు, అలాంటి పరిస్థితులు అక్కడే ఉన్నారు కాబట్టి ఇంకా ఆయన ఉన్న పరిస్థితుల్లో చూసి ఏ పబ్లిక్, సాధారణ ప్రజలు ఎవరైనా డిస్టర్బ్ చేసేవాళ్ళు కాదంట. కానీ ఒక విశేషత ఏంటో తెలుసా? విశేషమైన విశేషత ఏంటంటే ఆయన మలమూత్రం నుంచి ఏమాత్రం చెడు వాసన రాలేదు. దానికి విరుద్ధంగా ఆయన మలమూత్రం నుంచి ఎంత మంచి సువాసన వచ్చేదంటే అక్కడ నుంచి 80 మైళ్ళ దూరం వరకు ఆ సువాసన అంతా కూడా వెదజల్లేదనమాట అందరికీ. సో ఎవరైనా మలమూత్రం సువాసన ఉంటుందా? కానీ రిషభదేవుడి యొక్క మలమూత్రం సువాసనతో ఉంటుంది. ఎందుకంటే అది చిన్మయం, భగవంతుడి శరీరం చిన్మయం. తద్వారా మనం అర్థం చేసుకోవచ్చు రిషభదేవుడు భగవంతుడు, ఆయన శరీరం చిన్మయం అని, ఆధ్యాత్మికం. సో ఆయన మలమూత్రం కూడా ఆధ్యాత్మికం, అందుకని మలమూత్రం కూడా అంత సువాసన భరితంగా ఉంది. మనం భౌతిక ప్రపంచంలో అర్థం చేసుకోవచ్చు, ఆవు పేడ కూడా అదెంతో శుద్ధమైంది, మనం స్వీకరిస్తాం దానికి ఎన్నో యాంటీసెప్టిక్ క్వాలిటీస్ కూడా ఉన్నాయి. అందుకనే ఎవరైనా ఆవు పేడని పెట్టుకున్న వాళ్ళ ఇంటి ముందు అక్కడ ఏమి కూడా దుర్వాసన అనేది, దుర్గంధం అనేది రాదు. సో మనం అర్థం చేసుకోవచ్చు చిన్మయమైన వస్తువు అయిన మలమూత్రం భగవంతుడికి తప్పకుండా సువాసభరితంగా ఉంటుందని. సో చిన్మయ జగత్తులో అన్నీ కూడా సువాసన, మలమూత్రం కూడా సువాసన భరితంగా ఉంటుంది. సో ఈ విధంగా రిషభదేవుడు ఇప్పుడు ఒక ఆవులు, జింకలు, కాకుల్లాగా వ్యవహరిస్తున్నారు. సో అప్పుడప్పుడు ఆయన కదిలేవారు, నడిచేవారు, ఒక్కొక్క ఒకే దగ్గర కూర్చుండిపోయేవారు, అక్కడే పడుకుండిపోయేవారు. ఈ విధంగా ఒక చోటు కూర్చొని తినడం, తాగడం, మలమూత్రం చేయడం, ఇలా ఒక పిచ్చివాడిలాగా లేకపోతే ఒక విధంగా నివసించి జీవితాన్ని ఒక పశువులాగా సాధారణ ప్రజలందరినీ మోసం చేసేసారు. ఒక విధంగా చెప్పాలంటే సాధారణ ప్రజలు ఆయన అర్థం చేసుకోలేకపోయారు. ఓ రాజా పరీక్షిత్, ఇలా అందరి యోగులకి ఈ యొక్క ఒక పద్ధతి, ఇది యోగ పద్ధతిని దారి చూపించడానికి రిషభదేవుడు ఎవరైతే కృష్ణుడి యొక్క అవతారమో, పాక్షిక అవతారమో ఈయన అద్భుతమైన కార్యాలు చేశాడు. అసలైతే అతను ఈ ముక్తిని ప్రసాదించే దాత. ఆయన సంపూర్ణంగా ఆధ్యాత్మిక చేతనం నిమగ్నమై ఉంటాడు. అది ప్రతి క్షణం వృద్ధి చెందుతూనే ఉంటుంది. కృష్ణుడు వసుదేవుడి యొక్క పుత్రుడు. ఆయనే రిషభదేవుడి యొక్క మూల కారణం. ఆయన నుంచే రిషభదేవుడు వచ్చాడు. సో వాళ్ళిద్దరి మధ్యలో ఏమాత్రం తేడా లేదు. అందుకే రిషభదేవుడు ఇక్కడ రకరకాల విధంగా వ్యవహరిస్తున్నాడు. కానీ ఆయన ఎప్పుడు అలా నవ్వుతూ, ఏడుస్తూ, అన్ని రకాల అష్టసాత్విక వికారాన్ని వ్యక్తం చేస్తూ భగవంతుడి చేతనలో నిమగ్నమైపోయి ఉన్నాడు, భగవంతుడి ప్రేమలో. అందుకనే అన్ని రకాల అష్టసిద్ధులు కూడా ఆయన దగ్గరికి వచ్చేసాయి. సో అంటే అష్టసిద్ధులు ఉంటాయి కదా, మీరు కావాలనుకుంటే ఆకాశంలో ప్రయాణించవచ్చు మనసు యొక్క వేగంతో, ఎక్కడ కావాలంటే అక్కడ అదృశ్యమైపోవచ్చు, ప్రత్యక్షమైపోవచ్చు, లేకపోతే ఇంకొక శరీరంలో ప్రవేశించవచ్చు, చాలా దూరంగా ఉన్న వస్తువుల్ని చూడొచ్చు. ఇలా ఇవన్నీ కూడా రకరకాల సిద్ధులు, అవన్నీ కూడా ఆయన దగ్గరకు వచ్చేసాయి. కానీ అవన్నిటిని ఆయన ఏమీ ఆశ్రయించలేదంట, అంటే దాన్ని ఏమీ ప్రయోగించలేదు.
ఎందుకంటే ఆయనకు అవన్నిటిపైన ఏం ఆసక్తి లేదు, అవన్నీ అవసరం లేదు. ఆయన ఎంతో సంతృప్తి ఆనందంతో ఉన్నాడు. సో ఆయన ఆల్రెడీ ప్రశాంతంగా ఉన్నాడు. కృష్ణ భక్త నిష్కామ అతయే శాంత భుక్తి ముక్తి సిద్ధి కామి సకలే అశాంత. సో ఎవరైతే భుక్తి ముక్తి సిద్ధి కామన చేస్తున్నారు, కోరుకుంటున్నారో వాళ్ళు అశాంతులు, ప్రశాంతంగా ఉండలేరు. కానీ ఇక్కడ వృషభదేవుడు భగవంతుడు కానీ శుద్ధ భక్తులు కానీ వాళ్ళు ఎప్పుడు భౌతికంగా ఏం కోరుకోరు కనుక వాళ్ళు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండొచ్చు, నిష్కామం. సో అందుకని ఆయన దగ్గర అన్ని రకాల అష్టసిద్ధులు ఉన్న శక్తులు ఉన్నా కానీ అవేం ప్రదర్శించలేదు, వాటిపైన ఆయనకు ఆసక్తి లేదు. ఆయన సంపూర్ణంగా భగవంతుడి కృష్ణుడి భక్తిలో ఎంతో సంతృష్టి చెంది ఉన్నాడు. అదే ఇక్కడ చెప్పారనమాట. సో ఈ విధంగా మరి ఋషభదేవుడు తన పుత్రులందరికీ కూడా బోధనలు ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన మొత్తం రాజ్యాన్ని త్యాగం చేసేసి ఇప్పుడు ఇలా భ్రమణ చేస్తూ ఈ విధంగా అవధూత అజగర్ వృత్తిని ఆయన అనుసరించాడు. దీని తర్వాత ఏం జరిగింది అనే విషయాలు మనము నెక్స్ట్ అధ్యాయంలో రేపు చర్చించుకుందాము. అప్పటి వరకు సెలవు. ఈ శ్లోకంతో ఈ అధ్యాయం ముగుస్తుంది. మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఎంతో ఓపిక విన్నందుకు. హరే కృష్ణ. శిల ప్రభుపాదకి జై. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय. समवेत गौर भक्त वृंद की जय. निताय गौर सीतानाथ प्रेमानंदे. हरि हरि बोल.